హలో ఎవ్రీవన్, ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? కొద్ది రోజులుగా నా వీడియోస్ ఏం రావటం లేదు కదా, మీరు అందరూ అనుకుంటూ ఉంటారు ఏమైపోయింది ఛానల్ అనుకుంటూ ఉండిండొచ్చు. ఖచ్చితంగా నిజంగానే ఫోన్ ప్రాబ్లం వచ్చిందండి. ఫోన్ కింద పడిపోయి అందులోని పాస్వర్డ్ మిస్ అయింది, మర్చిపోయాను. పాత ఫోన్లో లాగిన్ అవ్వడానికి కుదరలేదు, అది స్విచ్ ఆఫ్లో ఉండింది. ఇప్పుడు ఒక మంచి పూజ గురించి, అంగరంగ వైభవంగా జరిగినటువంటి పూజ గురించి నేను మీతో షేర్ చేసుకోవడం కోసం 108 మంది సువాసిని పూజ, దాంతోపాటు సౌందర్యలహరి యంత్ర పూజ, సౌందర్యలహరి పారాయణం, అది చేయడం వల్ల ఎటువంటి ఫలితము, దాని యొక్క నైవేద్యము, ఇప్పుడు ఉన్నటువంటి శంకరాచార్యులు ఉన్నటువంటి వారి స్వగ్రామమునందు వేద పాఠశాల నందు మహా అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పాలండి. ఇందులో ముఖ్యంగా ప్రేమ కృష్ణమూర్తి, ఈవిడ గురించి తెలియని వాళ్ళంటూ ఉండరని నేను అనుకుంటున్నాను. ఆవిడ మన సనాతన ధర్మం గురించి చెప్పినటువంటి గొప్ప గొప్ప విషయాలు ఎంత అద్భుతంగా చెప్పారో. ఒక అమ్మ కుటుంబాన్ని తీర్చిదిద్దగలదు, ఒక సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకురాగలదు, అది కేవలం ఒక తల్లి ద్వారానే జరుగుతుంది అని ఎంతో గొప్పగా వైభవంగా చాటి చెప్పారు మన సనాతన ధర్మం గురించి. ఇటువంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మన సనాతన ధర్మం వర్ధిల్లుతూ ఉందని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. ఆవిడని చూసి ఆయన సహస్ర చంద్ర దర్శనం చేసుకొని వాళ్ళు ఈ మధ్యలోనే చేసుకున్నారంట. అందరికీ వాళ్ళ వంతు అందరికీ పసుపు కుంకుమ ఇచ్చి గొప్పగా ఆ వేదికలో చాలా గొప్పగా మాట్లాడారు ఆవిడ వీడియోని నేను షార్ట్ రూపంలో పెడతాను. అసలు ఎంత గొప్పగా మన సనాతన ధర్మం గురించి చెప్పారో మీరు కూడా వినండి. కొంతలో కొంత మార్పు తెచ్చుకుంటే మన సమాజానికి మన వంతు కృషి చేసిన వారు అవుతామని నా ఉద్దేశం. ఛానల్ మాత్రం తిరిగి రాదనుకున్నానండి. నిజంగా అమ్మవారి దయ, స్వామివారి కరుణ వల్ల నాకు తిరిగి వచ్చిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఎలాగో ఒకలాగా అద్భుతమే జరిగింది, ఛానల్ తిరిగి వచ్చింది అని నాకు అనిపించింది. చెప్పాను కదా, సువాసిని పూజలో 108 మంది సువాసినులు చూడ్డానికి కళ్ళు సరిపోలేదండి, అంత గొప్పగా ఉండింది. ప్రతి ఒక్కరూ అమ్మవారి స్వరూపంలా కనిపించి గొప్పగా ఉన్నారండి. ఆ రోజు అందరూ కచ్చం వేసి కట్టుకుని ప్రతి ఒక్కరూ మడిగా శుచిగా శుభ్రంగా అందరూ చాలా గొప్పగా వచ్చి మన మాఘ పౌర్ణమి రోజు ఈ సువాసిని పూజ జరిగింది.